గల్ఫ్ దేశాల బలం ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్గా చమురు అని చెబుతాం. నిజమే, యావత్ ప్రపంచాన్ని నడిపించే చమురు నిక్షేపాలే గల్ఫ్ దేశాలకు తిరుగులేని బలం. మరి బలహీనత? చాలా మందికి ఈ ప్రశ్న నాన్సెన్స్ లా అనిపిస్తుంది. చమురు నిక్షేపాలతో ఆర్థికంగా తిరుగులేని పొజిషన్లో ఉన్న దేశాలకు బలహీనతలు ఏముంటాయి అనుకుంటారు. కానీ అన్నింటినీ డబ్బుతో కొనలేం అనడానికి ఉదాహరణ గల్ఫ్ దేశాలే. ఆ దేశాల బలహీనత దాహం తీర్చే గుక్కెడు నీళ్లే. ఇరాన్ అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ ఆ బలహీనతనే బయటపెట్టింది. బహ్రెయిన్లోని నీటి శుద్ధి కేంద్రంపై జరిగిన దాడి గల్ఫ్ దేశాలన్నింటినీ వణికిస్తోంది. తమ నీటి శుద్ధి కేంద్రంపై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా, తమ ప్లాంట్పైనే ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఈ దాడులే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనలు షురూ అయ్యాయి. ఎందుకంటే ఇరాన్ దాడులు గల్ఫ్ దేశాల ఉనికినే ప్రశ్నార్థకం చేయబోతున్నాయి. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. గల్ఫ్ దేశాల్లో తాగునీటి వనరులు చాలా తక్కువ. నదులు, పెద్ద సరస్సులు లేకపోవడంతో ఆ దేశాలు సముద్రపు నీటిలోని ఉప్పు, ఇతర ఖనిజాలను తొలగించి తాగునీటిగా మార్చుకుంటాయి. ఈ పద్ధతిని రివర్స్ ఓస్మోసిస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో నీటిని ప్రత్యేక మెంబ్రెయిన్ ఫిల్టర్ల ద్వారా పంపించి ఉప్పును వేరు చేస్తారు. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాలు తమ తాగునీటి అవసరాల్లో దాదాపు 90% వరకు డీసాలినేషన్ ప్రక్రియ ద్వారానే పొందుతున్నాయి. నీటి శుద్ధి ప్లాంట్లు అత్యంత ఖరీదైనవి, చాలా క్లిష్టమైన సాంకేతికతతో పనిచేస్తాయి. యుద్ధంలో భాగంగా శత్రు దేశాలు ఈ ప్లాంట్లపై క్షిపణి దాడులు చేసినా, వాటి విద్యుత్ వ్యవస్థను దెబ్బతీసినా గంటల వ్యవధిలోనే ఆయా దేశాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోతుంది. భారీగా చమురు నిల్వలు ఉన్నా తాగడానికి నీరు లేకపోతే జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది. నిల్వ ఉంచిన నీరు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతుంది. డీసాలినేషన్ ప్లాంట్లలో చాలా భాగం పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందువల్ల యుద్ధ సమయంలో అవి సులువుగా క్షిపణి లేదా డ్రోన్ల దాడులకు గురయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన దాడుల్లో దుబాయ్లోని జబెల్లీ పోర్ట్ సమీపంలోని భారీ డీసాలినేషన్ ప్లాంట్కు దగ్గరలో క్షిపణులు పడ్డాయి. యుఏఈలోని ఫుజైరా F1 పవర్ అండ్ వాటర్ కాంప్లెక్స్, కువైట్లోని దోహా వెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్ ప్రాంతాల్లో కూడా నష్టం జరిగినట్లు నివేదిక చెబుతున్నాయి. అలాగే చాలా డీసాలినేషన్ ప్లాంట్లు విద్యుత్ కేంద్రాలతో అనుసంధానంగా ఉండడంతో విద్యుత్ స్టేషన్స్ పై దాడులు జరిగితే నీటి ఉత్పత్తి కూడా నిలిచిపోవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం గల్ఫ్ ప్రాంతాల్లో తయారయ్యే డీసాలినేషన్ నీటిలో 90% వరకు కూడా కేవలం 56 ప్లాంట్ల నుంచే వస్తోంది. ఒకవేళ వాటిలో ఏదైనా పెద్ద ప్లాంట్ దెబ్బతింటే పరిస్థితి దారుణంగా మారుతుంది. నీటి సంక్షోభం గల్ఫ్ ప్రాంతాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరోవైపు గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే ఇరాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ దేశం తాగునీటి కోసం ప్రధానంగా డ్యాంలు, భూగర్భ జలాల మీద ఆధారపడుతుంది. అందువల్ల తీర ప్రాంత డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా ఇరాన్కు పెద్ద నష్టం ఉండదు. ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది గల్ఫ్ దేశాలే. జెనీవా ఒప్పందాల ప్రకారం పౌర నీటి వనరులపై దాడి చేయడం యుద్ధ నేరం. అయినా ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో నీటి మౌలిక సదుపాయాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ఇక్కడ ఇరాన్ టార్గెట్ గల్ఫ్ దేశాలను ఒత్తిడిలోకి నెట్టేయడం. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా తమపై దాడులు చేయకుండా అడ్డుకునేలా ఆయా దేశాలను ఒత్తిడి చేయడమే టెహ్రాన్ టార్గెట్. మాపై దాడులకు అమెరికాను ప్రోత్సహిస్తే మీకు ఒక్క చుక్క నీరు లేకుండా చేస్తామని ఇండైరెక్ట్ గా బెదిరిస్తోంది. ఫ్యూచర్లో కూడా అమెరికాకు మద్దతు ఇవ్వకూడదని స్పష్టం చేస్తోంది. కానీ ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి ఎలా దారితీస్తాయి? అసలు లెక్క ఇక్కడే ఉంది. నీరు లేక ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తే ఆ దేశాలు తమ ఉనికి కోసం ఇరాన్పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతాయి. నీరు లేని కారణంగా గల్ఫ్ దేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున వలసలు జరిగితే పక్కనే ఉన్న యూరోప్, ఆసియా దేశాల్లో సామాజిక అస్థిరత ఏర్పడుతుంది. ఇది దేశాల మధ్య అంతర్గత, బాహ్య యుద్ధాలకు దారితీస్తుంది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో నీటి యుద్ధం మొదలైతే అది ప్రపంచంలోని ఇతర వివాదాస్పద నీటి వనరుల దగ్గర కూడా మంటలు పుట్టిస్తుంది. ఉదాహరణకు ఈజిప్ట్,
ఇథియోపియా మధ్య ఉన్న నైలు నదీ వివాదం యుద్ధంగా మారొచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య సింధు వివాదం కూడా భీకర యుద్ధంగా మారొచ్చు. పాకిస్తాన్ ఇప్పటికే సింధు జలాల విషయంలో భారత్తో యుద్ధానికి సిద్ధం అంటోంది. ఇదే టైంలో భారత్ చైనా మధ్య బ్రహ్మపుత్ర వివాదం కూడా మొదలొచ్చు. ఒకచోట యుద్ధం మొదలైతే మిగిలిన దేశాలు కూడా తమ నీటి ప్రయోజనాల కోసం పాత గొడవలు యుద్ధాలుగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే రక్షణ నిపుణులు దీనిని మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా పరిగణిస్తున్నారు.